Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's infinite thoughts. God's infinite thoughts. The text is from Psalms 139 verses 17 and 18. దేవుని యొక్క అనంతమైన తలంపులు 139 కీర్తన 17-18 వచనం చదువుకుందాం. దేవాన్ని తలంపులు నాకంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించిన అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. డేవిడ్ మార్వెల్స్ ఎట్ ఆల్ ఆఫ్ ది వేస్ గాడ్ నోస్ హిమ్. అన్ని విధాల దేవుడు దావీదును తెలుసుకొని ఉన్న సత్యాన్ని ఆయన గ్రహించాడు. డేవిడ్ నో దట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ హిమ్. తన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, తలంచుతున్నాడు విషయాన్ని ఆయన గ్రహించాడు. 40 కీర్తన 17 వచనం కూడా ఎట్ ద లార్డ్ థింక్స్ అపాన్ మీ. దేవుని తలంచుకొనుచున్నాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు. సో డేవిడ్ ఇస్ మార్వెలింగ్ ఎట్ గాడ్స్ థాట్స్ టువర్డ్స్ హిమ్ అండ్ ద వాస్ట్ నంబర్ ఆఫ్ దెమ్. దేవా నీ తలంపు నాకు ఎంత ప్రేమని, వాటి మొత్తం ఎంత గొప్పది. ఇస్ మార్వెలింగ్ ఎట్ గాడ్స్ థాట్స్ టువర్డ్స్ హిమ్ అండ్ ద వాస్ట్ నంబర్ ఆఫ్ దెమ్. వాటి ఆ తలంపుల యొక్క మొత్తము తండ్రి కెనాట్ బి నంబర్డ్, ఎంతో గొప్పదైన సత్యాన్ని గమనించాడు. 18th verseలో వాడు లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కైనవి, నేను మేలుకొంటినా ఇంకో నీ యొద్దనే ఉందును. ఈ స్టిల్ విత్ గాడ్ అండ్ హిస్ థాట్స్. ఆయన ఇంకో దేవునితో ఉన్నాడు, దేవుని తలంపులో ఉన్నాడు సత్యాన్ని దావీదు మహారాజు గ్రహించగలిగాడు. కాబట్టి పిల్లారా, గాడ్స్ థాట్స్ ఆట్ టు బి ఆఫ్ గ్రేట్ వాల్యూ టు us అండ్ వర్ది ఆఫ్ అవర్ కాంటెంప్లేషన్. దేవుని యొక్క తలంపులు మన పట్ల అవి చాలా గొప్ప విలువ గలవి సత్యాన్ని గ్రహించాలి. వర్ది ఆఫ్ అవర్ కాంటెంప్లేషన్. అవి మన ధ్యానానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఆ తలంపులు మనకు ధ్యానానికి ఎంతో విశిష్టమైనగా ఉన్నమైన సత్యాన్ని గ్రహించుకోవాలి. God's thoughts are too numerous for us to know. Innumerable thoughts మనం లెక్కించాలనుకుంటున్నా, వాటి కౌంట్ చేయాలని ప్రారంభిస్తే అంటున్నాడు అవి ఇసుక కంటేనూ ఎక్కువై ఉన్నవి. ఆనాడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, నువ్వు ఇసుక రేణువును లెక్కించగలవా? యు కెనాట్ నంబర్ ద శాండ్ ఆఫ్ ద సీ. ఇసుక రేణువు లెక్కించలేము. యు కెనాట్ కౌంట్, దే ఆర్ ఇన్యూమరబుల్. అదేవిధంగా దేవుని యొక్క తలంపులు దే ఆర్ ఇన్యూమరబుల్ ఇన్ నంబర్. మనం లెక్కించలేము వాటిని. God's thoughts are truth and they bring life and beauty to our life. దేవుని తలంపులు అవి సత్యమై ఉన్నవి, అవి మనకు జీవాన్ని ఇస్తాయి, మన యొక్క జీవితాన్ని అనేది దిగునీకృతం చేస్తాయి. యాడ్స్ బ్యూటీ టు అవర్ లైఫ్. ఆయన తలంపులు మన జీవితానికి అందాన్ని ఇస్తాయి. So God is delighting in sharing His thoughts with us. దేవుడు తన తలము మనతో పంచుకోవాలని ఆశిస్తున్న దేవుడు ఉన్నాడు. కానీ వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు గాడ్. ఈజ్ విల్లింగ్ టు షేర్ హిస్ థాట్స్ అబౌట్ యూ అండ్ మీ, అబౌట్ అవర్ చర్చ్, అబౌట్ అవర్ ఫ్యామిలీ, అబౌట్ అవర్ చిల్డ్రన్. బట్ వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు అవర్ గాడ్. God wishes to seed His thoughts into our souls. ఆయన తల మన హృదయములో ఒక విత్తనాల వల్ల నాటాలని దేవుడు ఆశిస్తున్నాడు. బట్ వీఆర్ నాట్ అలౌయింగ్ హిమ్ టు సీడ్ హిస్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ సోల్స్. మన హృదయంలో, మన ఆత్మలో వాటిని నాటడానికి దేవుడు ఆశిస్తుండగా మన ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్ టు బి హ్యూమన్ బీయింగ్ and to be the recipient of the thoughts of God.
దేవుని యొక్క తలంపులు పొందుకోవడానికి మనకు మానవ జన్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి వీఆర్ సో ప్రివిలేజ్ టు బీ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ థాట్స్. సో we treasure the thoughts higher than any worldly gain. దేవుని తలంపు ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా, ఈ లోకం లాభం చేకూర్చే వాటికంటే కూడా దేవుని యొక్క తలంపును ట్రెజర్ ఇట్ ఇన్ అవర్ హార్ట్స్. మిన్నవెన్నగా ఎంచుకోవాలి. మన స్నేహితుల యొక్క థాట్స్ మనం చూస్తాం. తల్లిదండ్రుల యొక్క థాట్స్ కంటే కూడా, వాళ్ళ తలంపుల కంటే కూడా దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైన కాబట్టి వాటి హృదయంలో భద్రపరుచుకొని మన జీవితాన్ని ఎంతో ఆకర్షణీయంగా మలుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మీకు వందనాలు స్తుతిస్తోతారు తండ్రి. మీ తలంపులు మాకెంతో ప్రేమే ఉన్నవి. వాటి మొత్తం ఎంతో గొప్పదని గ్రహించుకొని మా ప్రభువా వాడి హృదయంలో మీరు నాటుతుండగా తండ్రి, అవి నాటబడినవై ఆకువాడు తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండటకు కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్య వింటున్న ప్రతిభను దర్శించి దైవించమని, లోకంలో వాటికంటే మీ తలంపులు ఎక్కువైనగా మిన్నెవరో ఎంచుకోవడానికి ఆత్మశక్తిని దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.